ఎర్లియర్గా మీరు చూస్తే గూగుల్ వాడేవారు, గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడేవారు, రైట్? సెర్చ్ ఇంజిన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఐ వాంట్ వన్ లీవ్ లెటర్, ఐ వాంట్ సంథింగ్ అన్నారనుకోండి, మీకు ఒక 10 20 30 పేజెస్ వచ్చేవి. ఇప్పుడు ఏఐలో ఏంటంటే మీరు ఏం అడుగుతున్నారో అది క్లియర్గా వస్తుంది. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ మల్టిపుల్ ఆప్షన్స్ అక్కర్లేదు. ఓకే, లైక్ దట్స్ అ సింపుల్. సరిగ్గా చెప్పాలంటే ఏఐ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ అ డేటాని మీకు అనుగుణంగా ఈ దెర్ ఇస్ దాంట్లో ఉన్న అల్గారిథమ్స్ బేస్ చేసుకుని చాలా ఈజీ సింపుల్గా ఇస్తారు. బేస్డ్ ఆన్ ద, అంటే మీలాంటి వాళ్ళు చాలామంది అటువంటి క్వశ్చన్స్ అడుగుంటారు, దాన్ని బేస్ చేసుకుని ప్రాపర్గా తీసుకొస్తారు. యూ నో నీడ్ టు థింక్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది వెరీ వెరీ డిఫరెంట్ ఎగ్జాంపుల్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ మై వాట్ ఐ వాంటెడ్ టు టెల్. నేనేమో ఒక బాంబు వేద్దాం అనుకుంటున్నాను. ఒక 5-6 years బ్యాక్ ఐ వాంటెడ్ ఫస్ట్ బాంబు తయారు చేయాలి. బాంబు తయారు చేయాలి అంటే గూగుల్ చేయాలి, రకరకాల నేను నాకు వేయాలని కోరిక ఏమవుతుందంటే ఒక 5 years, ఒక 5 days 6 days నాకు కోరిక అంతా తగ్గిపోతుంటుంది, నా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది. బట్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి నేను తయారు చేస్తాను, నా ఎమోషన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు అదే అక్కర్లేదు. ఇప్పుడు ఏఐలోని నేను తయారు చేయడం అంటే కొట్టగానే ఆన్సర్ వస్తుంది ఇమీడియట్లీ. బై ద టైమ్ ఐ లాస్ట్ మై ఎమోషన్స్, ఐ కెన్ డూ ఇట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎర్లియర్ అండ్ నౌ.